Hey guys, welcome back to my channel. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఫుడ్ కుక్ చేయలేదని ఏమైనా ఆర్డర్ పెడదామని చూస్తుంటే ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అయినా అనేసి మీల్స్ చూసామన్నమాట. సో జయా రెసిడెన్సీలో 600 ఉంది సౌత్ ఇండియన్ మీల్స్. ఎలా ఉంటుందో చూద్దాం. 600 అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి కదా. సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అనేసి ఆర్డర్ అయితే చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఏంటంటే మనకి ఇలా కవర్స్లో ఇచ్చారన్నమాట. దిస్ ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్. 600 పెడితే కొంచెం ప్యాకేజింగ్ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అట్లీస్ట్ చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో ఇచ్చినా బాగుండేది, బట్ ఇలా కవర్స్లో ఇచ్చారని. సో అసలు ఏ ఐటమ్స్ వచ్చాయో ఫస్ట్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి గ్రేప్ జ్యూస్ వచ్చిందన్నమాట. నాకు తెలిసి ఇది కంప్లీట్ ఎసెన్స్ అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ ఇట్స్ న్యాచురల్ జ్యూస్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ వెజిటేబుల్ సూప్, మేబీ టొమాటో సూప్ అనుకుంటా. గులాబ్ జామున్, బటర్ నాన్. సో ఇవి 2 ఇచ్చారు, బట్ చూస్తే మొత్తం మాడిపోయినట్టు అనిపించింది నాకైతే. వెజ్ బిర్యానీ అసలు క్వాంటిటీ అయితే చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. అండ్ ఈ కవర్స్ అయితే అస్సలు నచ్చలేదు. సాలెడ్, నెక్స్ట్ వీ హ్యావ్ గోంగూర పికిల్, పప్పు, సాంబార్, రసం అండ్ ఒక 5 కర్రీస్ ఇచ్చారు. వంకాయ. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ సాలెడ్. ఫస్ట్ కొంచెం హెవీ ఫుడ్తో స్టార్ట్ చేస్తే కొంచెం కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. అందుకనే స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవేవో బిస్కెట్స్ అనుకుంటా. బిస్కెట్ బట్ స్వీట్గా లేదు, అంత బాగాలేదు కూడా. ఫుల్ ఆయిలీ ఉంది. అన్ని ఐటమ్స్ తినాలి కాబట్టి కొంచెం ట్రై చేస్తాను. బటర్ నాన్ ఇచ్చారు, ఫుల్ మాడిపోయిన బటర్ నాన్ అనమాట ఇది. పన్నీర్ కర్రీ ఇచ్చారు. విల్ ట్రై విత్ దిస్. నార్మల్గా నేను తీసుకుంటాను కానీ మీల్స్ ఎప్పుడు మొత్తం అన్నీ ట్రై చేయను. ఏదో ఒకటో 2 ఐటమ్స్ నాకు నచ్చినవి తినేసి వదిలేస్తామాట. బట్ వీడియో కోసం అని అన్నీ ట్రై చేస్తున్నాను. చాలా హార్డ్గా ఉంది. పన్నీర్ కర్రీ బాగుంది, స్వీట్గా ఉంది. ఇది వెజ్ బిర్యానీ. సో ఫస్ట్ సెపరేట్గా తిని చూద్దాం ఎలా ఉందని. ఓకే, నార్మల్గా ఉంది, అంత ఫ్లేవర్ ఏం లేదు. జస్ట్ ఏదో కొంచెం బాగా ఆయిలీ, ఐ మీన్ నెయ్యి టేస్ట్ సంథింగ్ అలా వస్తుంది. కానీ బా ఇది మిక్స్డ్ వెజ్ కర్రీలా ఉంది. మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇది పొటాటో, క్యారెట్ కూడా వేసారు కర్రీలో. నేను ఎప్పుడు చూడలే క్యారెట్ వేయడం కర్రీలో. అండ్ ఇది బీన్స్. నార్మల్లీ నేను ఇంట్లో మిక్స్డ్ వెజ్ చేస్తేనే తినను, బట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అన్నీ టేస్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను. నాకు ఈ కవర్ కాన్సెప్టే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ మనకి రైతా కూడా ఇచ్చారు, బట్ ఇది తినను కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అయితే మనం రైస్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. రైస్ అయితే 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇక్కడ మనకి ఒక 5-6 కర్రీస్ వచ్చాయి. ఒకటేమో పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇది వంకాయ కర్రీ, అండ్ ఇది పొటాటో కర్రీ, అండ్ ఇది కూడా పొటాటోనే. మీకు తెలుసు లేదో పిదుపు అంటారు దీన్ని. సో అదొకటి. ఇది పప్పు. సో అన్ని ఎక్కువ ఐటమ్స్ కూడా రాలేదు అసలు. సో ఫస్ట్ అయితే పచ్చడితో ట్రై చేద్దాం అసలు ఎలా ఉంది అని. సో ఇది గోంగూర పచ్చడి అన్నమాట. అంత సూపర్ అని ఏం చెప్పలేను కానీ బాగుంది. సో నెక్స్ట్ అయితే పాపడ్స్ ఇచ్చారు. ఇప్పుడు వంకాయ కర్రీ అయితే ట్రై చేద్దాం. కొంచెమే వేసుకుంటున్నాయి ఎందుకంటే నాకు నచ్చదు. సో చూడడానికి అయితే బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో. బాగుంది, వంకాయ అయితే చాలా బాగుంది. చూడడానికి ఇంత పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి కానీ వేస్తే మాత్రం ఇందులో ఇక్కడ వరకు వచ్చింది, కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది. నాకు తెలిసి ఈ మీల్స్ ఒక
3 మెంబర్స్కి సరిపోతాయేమో అంతే. సాంబార్ ఇది కూడా ఎక్కువ ఇచ్చినట్టే కనిపించింది, బట్ ఇది కూడా ఇక్కడ వరకే వచ్చింది మనకి. మెయిన్ ఏంటంటే ఫ్రై ఇస్తారనుకున్నాను. ఎంత 600 పెట్టి మీల్ తెప్పించుకున్నామంటే అట్లీస్ట్ ఫ్రై ఇస్తే బాగుండేదేమో, బట్ ఫ్రై ఇవ్వలేదు. వెరీ డిసప్పాయింటింగ్. సాంబార్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఇడ్లీ సాంబార్ ఉంటుంది కదా, సో టిఫిన్ సాంబార్లా ఉంది, బట్ టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఏదో కర్రీ, ఫస్ట్ చూస్తాను. ఇదేంటో నాకు తెలియట్లే. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటి అని. అమ్మో, నాకైతే ఇది అసలు తినాలని లేదు. అబ్బో, బాగాలేదని చెప్పను, మేబీ కొంతమందికి నచ్చచ్చు, బట్ టేస్ట్ ఎలా ఉందంటే ఏదో స్వీట్ సాస్, ఎలా చెప్పచ్చు, టొమాటో సాస్ అంటే టొమాటో టేస్ట్ లేకుండా ఓన్లీ ఆ స్వీట్ టేస్ట్, స్వీట్ సాస్. సో అలాగే ఉంది టేస్ట్ అయితే. మేబీ బెల్లం వేసి చేస్తారేమో, అందుకే ఇలా ఉంది. తినగా తినగా ఇట్ ఫెల్ట్ మచ్ బెటర్. నెక్స్ట్ ఇదేంటంటే పొటాటో పిడుపు అంటారు దీన్ని. సో ఇది మొత్తం పొటాటోస్ని స్మాష్ చేసేసి ఇలా మ్యాష్డ్ పొటాటో చేసి దాన్ని స్పైసెస్ వేసి చేస్తారన్నమాట. నైస్. బాగున్నాయి అంటే మరీ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగున్నాయి అంటే ఒక హోమ్ మేడ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటాము నీట్గా డీసెంట్గా అయితే ఉన్నాయి కర్రీస్ అవి. టేస్ట్ మనం ట్రై చేయాల్సిన అయితే రసం ఉంది. చూసారు కదా, ఇది ఇక్కడ వరకే వచ్చింది, ఈ ఫింగర్ వరకు వచ్చింది. ఇది కూడా అంత ప్యాకెట్లోనే ఇచ్చారు. సో ఫైనల్గా మిగిలింది అయితే ఈ పప్పు మాత్రమే మిగిలింది, ఇంకేం మిగలలే. ముద్దపప్పు మాట ఇది. సో ముద్దపప్పు చారు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, సో అందుకే. మై మోస్ట్ ఫేవరెట్ అంటే చాలా అంటే చాలా బాగుంది. పెరుగు అయితే ఇచ్చారు, బట్ ఇప్పుడు నేను వేసుకోవట్లే. సో వీడియో మొత్తం చూసారు కదా, 600కి ఈ మీల్ అనేది వర్తా కాదా అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అనుకుంటే డూ కమెంట్ డౌన్ బిలో. సో ఈరోజు వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.